నమస్కారం టీవీ1 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పై చేయి సాధించిందని పిసిసి చీఫ్ బొత్స తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయానికి కార్యకర్తలకు నేతలకు కృతజ్ఞతలు తెలిపిన బొత్స సహకార గెలుపుపై కేంద్రానికి కూడా నివేదిక అందజేస్తామన్నారు. 9 మంది ఎమ్మెల్యేల బహిష్కరణపై మాట సవరించుకున్న బొత్స వాళ్లే పార్టీ వదిలి వెళ్లేందుకు ఉత్సాహపడుతున్నందున చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. సహకార ఎన్నికలకు సంబంధించిన ఘట్టం ఈ రోజుతో ముగుస్తుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మొదటి విడత ఎన్నికల్లో కానీ రెండవ విడత ఎన్నికల్లో కానీ పూర్తిగా విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు నేను చెప్పినట్లు రాష్ట్రంలో ఉన్న రైతాంగం సహకార వ్యవస్థ కాంగ్రెస్ పార్టీలో వైపు మొగ్గు చూపి ఇంకా బాధ్యతని మా పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఇంకా పెట్టింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారు ఆశించిన రీతిలో ఇంకా మెరుగైన పరిపాలన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారని కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రైతాంగానికి తెలియజేసుకుంటున్నాం, విన్నవించుకుంటున్నాం. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పట్ల శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వం పట్ల ఎవరైతే వ్యతిరేకత చూపుతారో వారందరూ కూడా మాకు కాంగ్రెస్ పార్టీ కింద మేము ట్రీట్ చేయట్లేదు. కాంట్రాక్ట్ టీచర్లు లెక్చరర్లు తమను పర్మనెంట్ చేయాలంటూ మినిస్టర్స్ క్వార్టర్స్ ను ముట్టడించారు. బీసీ సంఘాల నేత కృష్ణయ్య నేతృత్వంలో ధర్నాకు దిగారు. నామమాత్రపు జీతాలతో కాంట్రాక్ట్ సేవలందిస్తున్న వారిలో చాలా మందికి ఉద్యోగ వయస్సు దాటిపోయిందని కృష్ణయ్య చెప్పారు. వారికి మరో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేదన్నారు. తక్షణమే కాంట్రాక్ట్ టీచర్లు లెక్చరర్లు పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఈ గిరిజన పాఠశాలల లోపల 990 పోస్టులను రెగ్యులర్ పోస్టులను మంజూరు చేశారు. అయినప్పటికీ కూడా ఇంత చేస్తుంటే కూడా ముఖ్యమంత్రి ఒకవైపు వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్తుంటే కూడా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వీళ్ళని రెగ్యులరైజ్ చేయకుండా జీతాలు పెంచకుండా వీళ్ళని అత్యంత దుర్మార్గంగా ఒక బాండెడ్ లేబర్గా వీళ్ళని తయారు చేశారు. అందుకే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ప్రిజుడిస్ అయిపోయింది వీళ్ళ మీద, రెగ్యులరైజ్ చేయొద్దు అని. ఎందుకు మరి దీని మీద ముఖ్యమంత్రి గారు విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్ సోదరి షర్మిలకు తెలంగాణలో పాదయాత్ర చేసే నైతిక హక్కు లేదన్నారు తెలంగాణ జాగృతి సమితి అధ్యక్షురాలు కవిత. తెలంగాణ బిడ్డల పాదయాత్ర జరుగుతూ ఉంటే మీరు పాదయాత్రలతో కాలక్షేపం చేస్తారా అని ప్రశ్నించారు ఆమె. తెలంగాణపై వైఖరి చెప్పాల్సి వస్తుందని డిసెంబర్ 28కి ముందు షర్మిల పాదయాత్ర వాయిదా వేసుకున్నారని ఆరోపించారు కవిత. షర్మిల గారి కాలు నొప్పి అన్నది కేవలం తెలంగాణ నొప్పి అన్నది మా భావన. అంతేకాకుండా డిసెంబర్ 28 వస్తే ఎక్కడ మా పార్టీ తరఫున తెలంగాణ అంశం పట్ల స్పష్టత ఇవ్వాల్సి వస్తుందో అన్నటువంటి ఒక వైఖరితోనే ఉద్దేశపూర్వకంగానే పాదయాత్రను వాయిదా వేసుకున్నారని చెప్పి తెలంగాణ వాదులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి ఈ 2 నెలల తర్వాత మరొక్క మారు పాదయాత్రకు రేపటి నుంచి షర్మిల గారు శ్రీకారం చుట్టారు కాబట్టి ఈ సందర్భంగా
వారికి కొన్ని బాధ్యతలు గుర్తు చేయాల్సినటువంటి ఒక అవసరాన్ని గుర్తించి తెలంగాణ వాదులందరి తరఫున ఇవాళ షర్మిల గారిని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం అంటే ఏమిటి? మీ గురునాథ్ రెడ్డి చెప్పినట్టు విధ్వంసం చేయడమా, లేకపోతే మీ గురునాథ్ రెడ్డి అదేవిధంగా కాపు రామచంద్రారెడ్డి చేసినట్టుగా సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయడమా? కేవలం మీరు వచ్చి మీ పొలిటికల్ విషయాలు మాట్లాడుకొని పోతామంటే మాత్రం అది రాజకీయంగా దిగజారుడుతనం అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. మీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎటుపక్క ఓటేస్తారన్నది మాత్రం ఇవాళ తెలంగాణ ప్రజలు మీకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. నెల్లూరులో సమైక్యవాదులు కదం తొక్కారు. విద్యార్థులతో కలిసి ప్రజాప్రతినిధులు, ఎన్జీఓలు, న్యాయవాదులు ఆందోళనలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఊరుకోమంటూ నినాదాలు చేశారు. వీఆర్సీ సెంటర్ నుంచి ఏసీ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. గుంటూరులో మళ్లీ గ్యాంగ్ వార్ మొదలైంది. కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న నగరంలో గ్యాంగులు తిరిగి కత్తులు నూరుతున్నాయి. పట్టపగలే నడి రోడ్డుపైనే అందరూ చూస్తుండగానే హత్యలకు పాల్పడుతున్నారు. రౌడీ షీటర్ ఇమాం వలీ హత్యతో నగర ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఈ గ్యాంగ్ వార్ ఇంకెంతమందిని బలి తీసుకుంటుందోనని భయపడుతున్నారు నగరవాసులు. అసలు గుంటూరు నగరంలో రగులుతున్న గ్యాంగ్ వార్ ఏమిటి? పట్టపగలే దారుణ హత్యలు, నటి రోడ్డుపైనే దాడులు, కత్తులు నూరుతున్న గ్యాంగ్స్, రక్తాన్ని ఏరులై పారేస్తున్న ముఠాలు, గుంటూరులో గ్యాంగ్ వార్ షురు. హత్యలు, దాడులతో గుంటూరు రక్తసిక్తమవుతోంది. ఏ రోజు ఏ విషయాన్ని వినాల్సి వస్తుందోనని ప్రజలు గడగడలాడిపోతున్నారు. రోడ్లపై ఏ దారుణ హత్యలు చూడాల్సి వస్తుందోనని భయాందోళనతో గడుపుతున్నారు. ఎప్పుడు ఎవరు ఎలా విరుచుకు పడతారో తెలియని పరిస్థితి. కారణం గ్యాంగ్ వార్. అవును, గుంటూరులో గ్యాంగ్ వార్ మరలా మొదలైంది. గుండాలు, రౌడీలు, కేడీలు ఇలా అందరూ ఒక్కొక్కరుగా కాలగర్భంలో కలిసిపోయారు. గుంటూరునే గడగడలాడించిన రౌడీలు హత్యకు గురవడంతో కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న నగరం మరలా ఇప్పుడు గ్యాంగ్ వార్ కు కేరాఫ్ గా మారింది. గ్యాంగ్స్ మూతపడ్డాయనుకునే సమయంలోనే మరలా పాత గాయాలు రేపుతూ 3 రోజుల క్రితం రౌడీ షీటర్ ఇమాం వలీ హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ హత్య ఏదో ఇతర కారణాలతో జరగలేదు. ఇది ఒక గ్యాంగ్ వార్. అవును, ఎన్నో ఏళ్లుగా రగులుతున్న మంటలకు ప్రతీకారమే ఈ హత్య. గుంటూరులో 2 గ్యాంగులున్నాయి. ఒక వర్గం కారసాని శ్రీను, మరో వర్గం అంకమరావు. ఈ 2 గ్యాంగ్స్ మధ్య ఎన్నో ఏళ్లుగా ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంది. 2007లో అంకమరావును ప్రత్యర్థి రౌడీ షీటర్ కారసాని శ్రీను, అతని ప్రధాన అనుచరుడు ఇమాం వలీ హత్య చేశారు. దీంతో 2 గ్యాంగ్స్ మధ్య వార్ పెరిగింది. తన అన్న అంకమరావును హత్య చేసిన వారిపై తమ్ముడు నేలపాటి శివయ్య కక్ష పెంచుకున్నాడు.
2008లో లాలాపేటలో టీ తాగుతున్న కారసాని శ్రీనుపై శివయ్య వర్గం కత్తులతో దాడి చేసి దారుణంగా నరికి చంపింది. కారసాని హత్యతో ఇమాం వలి కొద్ది రోజులుగా గ్యాంగ్ మెయింటైన్ చేశాడు. అయితే శివయ్య, ఇమాం వలి ఇద్దరూ జైలు పాలవటంతో ఇరు వర్గాలు తమ కక్షలకు ఫుల్ స్టాప్ పెట్టాయి. నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఎప్పుడో ఇంతకుముందు డాగర్ సీను వాళ్ళతో సంబంధించిన దాంతో పోయిన దాన్ని మళ్ళీ అప్పుడు పునరావృతం అవుతుంది. ఈ మధ్య ఒక 2-3 సంవత్సరాల నుంచి కొంచెం గుంటూరు నగర ప్రజలు ఈ రౌడీ షీటర్ల చర్యలతో లేకుండా ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ దీంతో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారో అందరూ అక్కడ ఉన్న పోలీసు ఎస్ఐలకి, సిఐలకి మొత్తం తెలుసు. వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. ఈ మధ్య ఇక్కడ ఉన్న మన ఎస్పీ గారు వాళ్ళు కూడా ఏదో సామాజిక కార్యక్రమాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు కనబడుతుంది. కానీ ఈ హత్యలు, ఈ దొంగతనాలు, దోపిడీల మీద మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టుగా కనపడలేదు. 2 గ్యాంగ్స్ లో మెయిన్ తలకాయలు ఒరిగిన గ్యాంగ్స్ మధ్య కోల్డ్ వార్ మాత్రం సాగుతూనే ఉంది. జైల్లో ఉన్న శివయ్య, ఇమాం వలీలు ఒకరిపై ఒకరు హత్యాయత్నాలు చేశారు. అయితే పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి వారి ఆగడాలను కట్టడి చేయగలిగారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఇమాం వలి జైలు నుంచి బయటకొచ్చాడు. శివయ్య వర్గంతో సయోధ్యకు యత్నించాడు. ఓ రోజు మధ్యమత్తులో ఇమాం వలి శివయ్యను చంపుతానని వ్యాఖ్యలు చేశాడు. దీంతో శత్రుశేషం మిగలకుండా చేయాలని శివయ్య వర్గం ఇమాం వలి హత్యకు పక్కా ప్లాన్ రెడీ చేసింది. ఈ నేపథ్యంలో 3 రోజుల క్రితం మద్యం షాప్ నుంచి బయటకొచ్చిన ఇమాం వలీపై శివయ్య వర్గం కత్తులతో దాడి చేసి నరికి చంపారు. ఇమాం వలి హత్యతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నగర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరలా రౌడీల ఆధిపత్య పోరు మొదలైందని భయపడుతున్నారు. గుంటూరు నడిబొడ్డులో ఒక రౌడీ షీటర్ను కూడా మర్డర్ చేయడం జరిగింది. అయితే రౌడీలు అనేవాళ్ళు ఎప్పుడైనా కానీ చావు తప్పదు. కానీ ప్రజలు కానీ ఆ యొక్క చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ద్వారా పోలీసు వ్యవస్థ వైఫల్యం దీనికి స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఇప్పటికైనా మించిపోయింది లేదు. పోలీసులు మళ్ళా దీన్ని సక్రమంగా అరికట్టి ఈ రౌడీలని, గోండాలని ముందుగానే వేరేసి వీటి మీద ప్రత్యేకమైన నిఘా పెట్టి శాంతి భద్రతను కాపాడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. పాత కక్షల నేపథ్యంలోనే ఇమాం వలి హత్య జరిగిందని, ఎలాంటి రౌడీ షీటర్ల యాక్టివిటీస్ లేవని పోలీసులు చెబుతున్నారు. రౌడీలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఇతను రిలాక్స్గా ఉంటానా, పాత కక్షను పెట్టుకొని అడ్వాంటేజ్ తీసుకొని చేయడం జరిగింది తప్పితే ఏ రౌడీయిజం, ఏ రౌడీ యాక్టివిటీ కూడా మన నోటీస్కి రాలేదు. ఏ పబ్లిక్ కూడాను ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ రౌడీ యాక్టివిటీస్ అలాంటి ఏమి కూడాను టౌన్లో కూడాను ఎక్కడా కూడాను ఏమీ లేవు. తప్పకుండా ఇలాంటి చర్యల్ని, ఈ జరిగిన ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇంకా కఠిన చర్యలు తీసుకుంటాము, వాచ్ చేస్తుంటాం మిగతా వాళ్ళ మీద కూడా. ఏది ఏమైనా ఈ గ్యాంగ్ వార్ గుంటూరులో రక్తపు చరిత్ర రాస్తోంది. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకుంది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికైనా పోలీసులు కఠినంగా వ్యవహరించి ఈ గ్యాంగ్ వార్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని గుంటూరు వాసులు కోరుతున్నారు.